కాదు, ఇందాక మీడియాలో ఏం చెప్పింది తెలుసా? ఉదయ్ ఫోన్ ఎందుకు తీసుకెళ్లిపోయామంటే ఉదయ్ నాకు 50,000 ఇవ్వాలి, అందుకే ఉదయ్ ఫోన్ తీసుకెళ్ళా అంటుంది. ఎంతమంది ఫోన్లు తీసుకెళ్ళి మొన్న చింటుగడి ఫోన్, నా ఫోన్ ఇంకా ఇప్పటికీ తన దగ్గర ఉంది, నాది 14 Pro. దాంట్లో డేటా అంతా ఉంది. ఎంతమంది దాని దగ్గర 6 iPhoneలు ఉన్నాయిరా మొన్న చూస్తే. ఇదే సాయి బ్రో, దాని ఫోన్ పగిలిపోయినప్పుడు నా ఫోన్ అడిగింది. అది నా ఫోన్ అడిగితే నేను ఇవ్వలేదా సాయి బ్రో? ఆ రోజు భయపడకుండా దానికి నా ఫోన్ ఇచ్చి పంపించాను నీ దగ్గరికి, గుర్తుందా? తీసుకోలేదుగా ఫోల్డ్. తీసుకుంది ఆ రోజు, నేను ఇచ్చేసి వెళ్ళిపోయి అక్కడి నుంచి. అవునవును తీసుకుంది, కానీ సిమ్ వేసుకోలేదు. కార్తిక్ గారి చేతిలో పెట్టేసి వెళ్ళిపోయా. అప్పుడు మేము బయటకు వచ్చేసాం. డ్రామా డ్రామా డ్రామా, ఎంత డ్రామా. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే తన ఇంట్లో ఉన్నప్పుడే నేను నీకు కాల్ చేసా, గుర్తుందా? నువ్వు కొట్టావంట కదా అక్కని అని కాల్ చేసా. ఆ రోజే దరిద్రం వదిలించి వేసుకుందామని అజిత్ నేను అనుకోని ఆ ఫోన్ ఆడ పడదంగి జీవితంలో నాకు కనపడం మాకని చెప్పి వచ్చేస్తే, నువ్వు ఎప్పుడైతే ఫోన్ చేసి నాకు మళ్ళీ వీడియో తీసాం ఫోటోలు ఉన్నాయన్నారు అప్పుడు భయపడుతూ మళ్ళీ వెనక్కి వచ్చా. లేకపోతే అసలు ఆ రోజే కట్టు సాయి అనేవాడు లైఫ్ లో. నువ్వు వెనక్కి వచ్చావు కాబట్టి నీకు నిజంగా సేఫ్. అప్పటికి తన దగ్గర స్వాతి వీడియోలు అన్ని ఉన్నాయి, కానీ అవన్నీ బయట పెట్టలేదు కదా అప్పటికెక్కడ. ఎందుకు? ఎంత మందికి పంపించింది, ఎన్ని బాయ్స్ కి పంపించింది, ప్రియా తమ్ముడికి కూడా పంపించింది లాస్ట్ కి. ఎందుకు పంపిద్దరు అందరికి ఇలాగా? ఇదేం రోగం దానికి? ఆడియో రికార్డింగ్ రిలీజ్ అయిందే మాది, అది కూడా ఇది అందరికి అలానే పంపించింది. మరి ఇప్పుడు సరే, అందరూ మనలాగా ఉండరుగా పతితులు. ఎవడో ఒకరు చెత్తనా కొడుకుంటాడు, వీడియో రికార్డ్ చేసుకొని ఉంటాడు, స్క్రీన్ రికార్డ్ చేసుకొని ఉంటాడు. అక్కడ స్పాయిల్ అయ్యేది ఎవరి లైఫ్? దాంది పోయేది లేదు నాన్న. స్పాయిల్ లిటరలీ స్పాయిల్ అయ్యేది ఎవరి లైఫ్? ఆ వీడియోలో ఎవరు ఉన్నారో వాళ్ళ లైఫ్. స్పాయిల్ అయ్యేది ఎవరి వల్ల? లావణ్య వల్ల. నిజంగా బ్రో, యాక్చువల్లీ నేను అప్పుడు ఉడుచుకొచ్చినప్పుడు మస్తాన్ సాయి అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఇట్లా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళేది వస్తాడు, అక్కడ ఏదో నువ్వు ఐ స్టిల్ రిమెంబర్ ఎవ్రీ ఫ్రైడే you or your family members go and do the aarati. I still remember. నేను ఎక్కడున్నా సరే వెళ్ళిపోయి చేసేవాడిని పూజ. మా ఫ్యామిలీ మేము అందరూ అదే పనిరా. ఈ లేబర్ తగులుకున్న దగ్గర ఉసురుకి ఉదయ్ చెప్పాడు, మేము గుంటూరుకి ఉరుసుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే తను అక్కడికి వచ్చి గొడవ చేస్తా అని చెప్పింది, అందుకే మమ్మల్ని పిలిచాడు సాయి. ఇవన్నీ చెప్పాం మేము. తను చెప్పలేదా గొడవ చేస్తా, వీడియోలు వేస్తా, వాళ్ళ చెల్లి పెళ్ళికి కూడా వీడియోలు వేస్తా అని చెప్పింది. మీడియాలో ఇవ్వలేదు కదా, చేతబడులు చేస్తా, ఇవన్నీ చెప్పాలి. షీఈ్ మెంటల్లీ అబ్నార్మల్, వెరీ వెరీ అంటే హై లెవెల్లో అబ్నార్మల్ అని చెప్పి జనాలకు తెలియాలంటే పీపుల్ నీడ్ టు నో హౌ షీ బిహేవ్స్. డూ యూ నో ది డేట్ షీ ఫైల్డ్ ది కేస్ ఆన్ రాజ్ తరుణ్, దట్ వాజ్ ఆల్సో నో మూన్ డే, అమావాస్య. నిజంగానే హిందూ ప్రకారాల ప్రకారం ఈ పిచ్చోళ్ళు వీళ్ళందరికీ కూడా అమావాస్య రోజు ఎక్కువ ఈ పవర్స్ వచ్చి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు. ఆ రోజు వాళ్ళకి ఏం కావాలో మెంటల్ వాళ్ళు ఇంకా మెంటల్గా బిహేవ్ చేస్తారు, సైక్గా బిహేవ్ చేస్తారు. సో ఆ రోజు వాళ్ళు ఏం కోరుకుంటే వాళ్ళకి అది ఇచ్చేస్తారనమాట. ఈవెన్ ఇన్ మై రీహాబ్ సాయి బ్రో, ఎవరైతే ఇలా సైకియాట్రిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఆ రోజు వచ్చి మరి అడుగుతారు, ఈ రోజు మీకు ఏం కావాలి తినడానికి అని అడుగుతారు తెలుసా వాళ్ళని. ఇఫ్ యూ వాంట్ యూ ఆస్క్ యువర్ మదర్ ఆర్ ఎనీవన్. మీ దర్గాలో అవన్నీ ఎప్పుడు చెప్తారా? ఈ రోజు ఫుల్ మూన్, అదే నో మూన్ డే, సో నువ్వు దాంతో జాగ్రత్తగా ఉండని ఎప్పుడు చెప్పింది మా మమ్మీ. దాంతో జాగ్రత్త, అది ఇవాళ దానికి ఏదో ఒకటి పవర్ వచ్చింది, నువ్వు జాగ్రత్తగా ఉండదు, అది కిలికి నాకు ఇలా ఇచ్చుకో మాకు, దానికి ఫోన్ చేయమాకు అని చెప్తుంది మా మమ్మీ ఎప్పుడు ప్రతి అమావాస్య. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద థింగ్. నేను చెప్పాను ఇలా నార్మల్గా మీడియా బిగ్ టీవీ వీళ్ళందరూ, నేను లోపల పోలీస్ స్టేషన్లో ఉంటే వాళ్ళు వచ్చారనమాట. వచ్చి ఆర్టీవీ బిగ్ టీవీ వాళ్ళు యాంకర్స్, ఫీమేల్ యాంకర్స్ వచ్చి ఇదేంటంటే నేను నా ఫోన్లో ఉన్న ప్రూఫ్స్ అని చూపించాను వాళ్ళకి. మీడియాకి చూపించలే, వాళ్ళకి పర్సనల్గా చూపించా పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు. చూడండి ఇది తన లైఫ్, అండ్
తను ఊరికే ఇలా మా మీద చేతబడి చేస్తా బ్లాక్ మ్యాజిక్ చేస్తా అని కూడా మమ్మల్ని బెదిరించేది అని చెప్పా. వాళ్ళ అమ్మ నాన్న నాకు ఫోన్ చేశారు మొన్న, అయ్యా ఏదో చెయ్యయ్యా నువ్వు చూడయ్యా కొంచెం అమ్మాయిని కాబట్టి. మీకు చిలక్కి చెప్పినట్టు చెప్పానండి. ఏం చెప్పాను, మీ అమ్మాయిని రీహాబ్ లో వేయండి అని చెప్పా. మీరు విన్నారా? నా మా సంతకం పెట్టండి అని చెప్పా. విన్నారా? మనుషులండి మీరు. నాకేం మీ అమ్మాయి మీద కోపం కాదు, జరిగిందే జరిగింది. దాన్ని రీహాబ్ వేయండి ఇప్పటికన్నా వేయండి. సాయి బ్రో, నువ్వు నేను ఎంత స్ట్రాంగ్ గా అనుకున్నాం రీహాబ్ లో ఇద్దాం, తన లైఫ్ బాగు చేద్దాం అని చెప్పి. తను మనల్ని ఎంత చేసా కూడా హౌ మచ్ వి థింక్ అబౌట్ దట్, ఐ ఫీల్ దట్ ఈస్ ఆల్ బుల్షిట్ తెలుసా. నిజంగా తన గురించి అంత ఆలోచించి టైం వేస్ట్ చేసుకున్నందుకు బుల్షిట్ అనిపిస్తుంది తెలుసా నాకు. అందరూ నన్ను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, నీకు తను పిచ్చిదని తెలిసి కూడా మరి ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతున్నారు తెలుసా. ఇది ఢిల్లీలో డ్రగ్స్ కొనుక్కొని వచ్చి ఇంటిరుక్కొని అక్కడ చింతకడితే చెప్పి అది అంత పెద్ద డ్రామా అనుకున్నా కాదు. నాకు ఒకటి అప్పుడు నన్ను ఒకటి దగ్గర తీసుకెళ్తుంది చూడు, బేగంపేట ముసలోడి దగ్గరికి. భరత్ వాడి పేరు నీకు గుర్తుందా? నేను నీకు కూడా చెప్పాను, నాకు ఇట్లా వాళ్ళు ఇంజెక్షన్ చేసి వాడిని ఫ్లర్ట్ చేసింది. ఓకే ఓకే. భరత్ ఫుల్ నేమ్ ఏంటి? ఓకే. బేగంపేటలో కదా వాడి ఇల్లు, పెంట్ హౌస్. చెక్ పోస్ట్ అనుకుంటారా? పెంట్ హౌస్ లోనే వాడు అమ్మే డ్రగ్స్. బేగంపేట మనకు తెలీదు. బేగంపేట నాడు ముసలి ఉంటాడు. అమీర్పేటరా? అదే నేను వాడి ఇంటికి వెళ్ళా, గుర్తుందా నీకు? వాడి ఇల్లు అంటే వాడి ఇల్లు కాదు అది, వాడు ఉండే రూమ్. వేరే వాళ్ళు ఉంటారు. వాడు అక్కడ అమ్ముతాడు, పెళ్లి చేస్తాడు ఆ రూమ్ లో. అదే వాడే. వాడి మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి కదా. వాడు ఎదురు వెళ్తాడు. వాడు ఆబ్వియస్ గా వాడు నార్మల్ గా పోలీసులు పిలుస్తారు, వచ్చాడు లోపలికి న్యూ ఇయర్ అయిపోయి వదులుతాడు, వాడు సైలెంట్ గా వెళ్ళిపోతాడు, న్యూ ఇయర్ అయిపోయి బయటకు వస్తాడు. కామన్ అది. ఓకే. సరే చనిపోయాడు అర్పిత్. ఇదే ఇప్పుడు టైటిల్ ఉదయ్ గారి ఫోటో వేసి క్లిక్ బైట్. నాకు డి వాళ్ళ నంబర్ పంపేవా? డి వాళ్ళ నంబర్ పంపేవా ప్లీజ్? చక్రి ఉండాలి నా దగ్గర. ఇద్దరు ఎవరో ఒకళ్ళు. చక్రి అయినా పర్లేదు, నేను పంపిస్తా. ఓకే. ఇది నన్ను డిమాండ్ చేసింది 10 కోట్లు. ఎవరు చెప్పింది? 10 కోట్లు పంపిస్తా. అబ్బి అని చెప్పి ఒక పర్సన్ అన్నమాట. ఎప్పుడు వాడేంటి, అబ్బి ఉదయ్ బర్త్డేకి ఒక రోజు వచ్చాడు, గొడవ అయింది ఆ రోజు, పెద్ద గొడవ. ఉదయ్ బర్త్డేకి మేము ఒక ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకున్నాం, గుర్తుందా? ఆ రోజు అక్కడ కొట్టడానికి వచ్చాడు ఉదయ్, నన్ను. వాడే అబ్బి అంటే. వాడిందా ఈరోజు మధ్యాహ్నం మాట్లాడాడు, నిజంగా ఇంత చేసింది నా ప్రీతి, నాకు నిజంగా తెలియలేదు, మా బ్రదర్ని కూడా ఇలానే చేసింది, మా బ్రదర్ వాళ్ళ వైఫ్ కి కూడా కాల్ చేసింది, బెదిరించింది వాళ్ళ వైఫ్ ని కూడా. రికార్డింగ్ పంపిస్తా నీకు 2 minutes. సరే ఓకే బాయ్. కనుక్కుంటా.